హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎన్నో చిత్రవిచిత్రమైన సంఘటనలు జరిగాయి. మనిషి పుట్టినప్పటి నుంచి ఈ ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలాగే దానికి తగిన పరిశోధనలు కూడా చేస్తున్నాడు. మీకు తెలుసా, ఒక సైంట్ని సమాధిలో పూడ్చిపెట్టిన తర్వాత కూడా తన శరీరం పాడవలేదు. అదేవిధంగా 900 BCలో తయారు చేయబడిన రహస్యమైన ఒక గుహల జత లేదా ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన వైన్ ఫ్యాక్టరీ గురించి మీకు తెలుసా? అయితే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో ప్రాచీన కాలంలో ఎంతో అందంగా మట్టితో చేసిన పాత్రలు అలాగే నిధుల పరిశోధన గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ పరిశోధనలు చరిత్ర గురించి మనల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. వీటిని చూసిన తర్వాత ఆర్కియాలజిస్టులు కూడా, అంటే పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. ఈ పరిశోధనలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో చేయడం జరిగింది. ఈ పరిశోధనల కారణంగా జనాలు చరిత్రను చూసే కోణమే మారిపోయింది. రాబోయే రోజులలో శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలు చేసి చరిత్రలోని లోపాలని మనకు తెలియపరచడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 8, కాలమ్ ఆఫ్ డెత్. ఫ్రెండ్స్, మెక్సికోలోని శాన్ పాబ్లో విల్లా డే మిట్లా అనే నగరంలో ఉన్న ఈ రాతి స్తంభం మన ఆయు కాలాన్ని అంచనా వేస్తుందట. ఇంకా మన దగ్గర ఎంత టైం మిగిలి ఉన్నదన్న విషయాన్ని కూడా ఇది తెలుపుతుందట. దీంతో ఇది ఆ ప్రాంతాన్ని ఎంతో రహస్యమైనదిగా మారుస్తుంది. అలాగే ఈ ప్రాచీన స్తంభం కూరుకుపోయిన గదిలో ఉంటుంది. చరిత్రకారుల ప్రకారం చాలా వరకు అప్పటి ప్రజలు మిట్లాని సిటీ ఆఫ్ డెత్ అని పిలిచేవారని తెలుస్తుంది. వాళ్లు తమ మనుషుల్ని భూమి కింద కోట గుహలలో పూడ్చిపెట్టేవారని, అలాగే ఈ స్తంభం కూడా ఆ గుహల్లోనే ఒక గదిలో నిర్మించబడి ఉందని తెలుస్తుంది. ఆ ప్రాంతంలోని కొంతమంది, ఒకవేళ మీరు ఆ స్తంభాన్ని కౌగిలించుకున్నప్పుడు ఆ స్తంభం కదిలినట్టుగా మీరు ఫీల్ అయితే మీ మరణం ఇంకా ఎంతో దూరం లేదని అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ అంతుచిక్కని విషయం ఏంటంటే, ఈ ప్రాంతాన్ని ఎవరు, ఎప్పుడు, ఎందుకు నిర్మించారో ఎవరికీ ఏమీ తెలియదు. కానీ ఇంత పెద్ద గుహల్లాంటి గదుల్లో ఎన్నో సమాధులు నిర్మించబడ్డాయి. ఈ సమాధులు కారణం లేకుండా ఇక్కడ నిర్మించబడలేవు. దీని వెనుక ఏమైనా రహస్యం దాగి ఉందని చాలామంది అభిప్రాయపడతారు. మొదట్లో ఈ స్తంభాన్ని చూడడానికి చాలామంది పర్యాటకులు ఇక్కడికి వచ్చేవారు. కానీ జనాలు దాన్ని కౌగిలించుకోవడం వల్ల దానికి హాని జరిగి మెల్లమెల్లగా అది శిథిలావస్థకు చేరుతుందని అక్కడి ప్రభుత్వం గమనించి ఇప్పుడు దాని దగ్గరికి వెళ్లడానికి ఎవరికీ పర్మిషన్ లేదు. కొంతమంది ఏమని నమ్ముతారంటే, ఎవరైనా ఆ స్తంభాన్ని ముట్టుకుంటే వాళ్ళకి శాపం తగులుతుందని, అంటే వాళ్ళు శాపానికి గురవుతారని చెప్పారు. నెంబర్ 7, హ్యూమన్ రిమైన్స్. ఇంగ్లాండ్లోని వేల్ నగరంలోని విశ్వప్రసిద్ధిగాంచిన ప్రాంతం స్టోన్ హెంజ్లో అలాగే దాని చుట్టుపక్కల దొరికిన మనుషుల అవశేషాలు చాలా కాలంగా ఆర్కియాలజిస్టులను అలాగే సాధారణ జనాలకి ఆకర్షణీయంగా మారింది. చెప్పాలంటే ఈ స్టోన్ హెంజ్ ఏ కాలానికి చెందిందో ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ 2001లో దొరికిన ఈ అవశేషాలు 3600 BC నుండి 2200 BC మధ్య కాలానికి సంబంధించినవని తెలుస్తుంది. చాలామంది ఆ మనుషులని అప్పటి తంత్రవిద్య కలిగిన మాంత్రికులు బలిచ్చారని అంటారు. కానీ ఈ విషయం నిజమని నిరూపించడానికి చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి దానికి సంబంధించిన చాలా తక్కువ అవశేషాలు మరియు సాక్ష్యాలు లభించాయి. చాలా వరకు అక్కడ లభించిన అవశేషాలను అక్కడి గవర్నమెంట్ పర్యాటకులు వీక్షించడానికి ప్రదర్శనశాలలో ప్రదర్శన ఇచ్చింది. కానీ అక్కడి స్థానికులైన కొంతమంది ఆ అవశేషాలను మళ్లీ పూడ్చిపెట్టాలని అంటున్నారు. ఎందుకంటే ఆ అవశేషాలు ఆ స్మారకాన్ని నిర్మించిన వంశస్థులవి. వాటిని వాళ్ల పూర్వీకులు ఎక్కడ పూడ్చిపెట్టారో అక్కడే ఉండాలని వారు కోరుకుంటున్నారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఆ స్మారకాలని నిర్మించడం వెనుక కారణాన్ని కనుక్కున్నారు. కానీ స్థానికులు ఏమని చెప్తున్నారంటే, అవి ఇప్పుడు అవశేషాలే కావచ్చు, కానీ ఒకప్పుడు వాళ్లంతా సాధారణ మనుషులు కాబట్టి వాళ్ళని గౌరవించాలి. ప్రస్తుతం ఆ అవశేషాలని అక్కడి ప్రభుత్వం ప్రదర్శనశాలలో పర్యాటకులకి ప్రదర్శించడం కోసం భద్రపరచడం జరిగింది. ఆ అవశేషాలను భద్రపరచడం వలన అప్పటి కాలంలో జీవించిన మనుషుల గురించి అలాగే అప్పటి సంస్కృతి గురించి తెలుసుకోవడంలో ఎంతో తోడ్పడతాయి. నెంబర్ 6, శాంటా జిటా. ఇటలీ దేశానికి చెందిన లూకా యొక్క సంరక్షకుడైన శాంటా జిటా ఎంతో ప్రసిద్ధిగాంచిన వ్యక్తులలో ఒకరు. ఎందుకంటే తన శరీరం ఎన్నో సంవత్సరాలు గడిచినా ఇంకా పాడవలేదు. దాంతో తన శరీరంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఆ విధంగా తన గురించి అందరికీ తెలిసింది. జిటా అనే పేరు క్యాథలిక్ మత గురువుల యొక్క శవాలకి పెట్టడం జరుగుతుంది. అలాగే ఆ శవాలు అదృష్టవశాత్తు పాడవకుండా ఉండిపోయాయి. జిటా 1212వ సంవత్సరంలో
ఒక పేద క్రిస్టియన్ కుటుంబంలో జన్మించింది. 12 ఏళ్ల వయసులోనే జిటా లూకాలో ఫ్యాటినెల్లిస్ అనే పేరుగల ఇంటిలో పనిమనిషిగా చేరింది. జిటా తన శ్రమ, దయగుణం అలాగే పేదవాళ్లకు తిండి పెట్టడం లాంటి స్వభావం వలన ఉన్నత వ్యక్తిత్వం గల స్త్రీగా పేరుగాంచింది. చాలా సంవత్సరాలు ఆ ఇంట్లో పనిచేసిన తర్వాత ఆమె ఇంట్లో ఒక సభ్యురాలుగా మారిపోయింది. అలాగే ఆమె మంత్రశక్తితోటి పూలని రొట్టెలుగా మార్చివేసేది. 1272వ సంవత్సరంలో 60 ఏళ్ల వయసులో ఆమె చనిపోయిన తర్వాత 1580లో చర్చి గంటలు వాటికవే మోగాయని చాలామంది అన్నారు. ఇక ఆమె శరీరాన్ని సమాధి నుంచి తీసినప్పుడు ఆ శరీరం ఇంకా పాడవలేదు. ఆ తర్వాత ఆమె అవశేషాలను వెండి మరియు గ్లాస్తో చేసిన బాక్స్లో పెట్టి అదే చర్చిలో భద్రపరచడం జరిగింది. అప్పటి నుంచి జనాలు ఆమెను ప్రార్థించడం మొదలుపెట్టారు. 1696 సంవత్సరంలో ఆమెని ఒక దేవతగా ప్రకటించడం జరిగింది. చెప్పాలంటే సహజంగా ఆమె శరీరం మమ్మీ రూపాన్ని కలిగింది. అలాగే ఇప్పుడు ఆమె శరీరాన్ని లూకాలోని ద శాన్ ఫ్రాడియానో బ్యాసిలికా అనే ఒక చిన్న చర్చిలో ప్రదర్శించడం జరిగింది. సాధారణంగా ఈ మానవ శరీరం కూడా భూమిలో కలవాల్సిందే, కానీ జిటా శరీరం మాత్రం వినాశనం కాకుండా అలాగే ఉంటుంది. కేవలం ఆమె ముఖం మరియు చేతులను మాత్రమే ప్రదర్శించడానికి పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం లూకాలోని ఏప్రిల్ 27న జిటా కోసం జనాలు రొట్టెలు అలాగే పూలను ఆమెకు అర్పించడానికి చర్చికి తీసుకుని వస్తారు. నెంబర్ 5 ఫోర్ట్ మొహావే ట్విన్స్. ఫోర్ట్ మొహావే ట్విన్స్ ఈ భూమిపైన మానవులు నిర్మించిన హస్తకళాకృతిలో విశిష్టమైన ప్రాంతంగా పేరుగాంచింది. ఈ కళాకృతి చూడడానికి జతగా ఉంటుంది. ఈ కళాకృతి 900 BCలో నిర్మించడం జరిగింది. కొంతమంది ఏమని చెప్తారంటే ఈ చిత్రాలు చెడు మరియు మంచిని సూచిస్తాయని, అలాగే వాటిలో ఈ పెద్ద చిత్రం మంచిని లేదా ఏదైనా ప్రాచీన దేవుడిని, అలాగే రెండో చిత్రం చెడు శక్తిని అంటే దయ్యాన్ని సూచిస్తాయని అంటారు. ఈ 2 చిత్రాలు ఫోర్ట్ మొహావేకి దక్షిణాన అలాగే అవికాషానుకి తూర్పు దిశలో ఉన్నాయి. అలాగే ఇవి నది ఒడ్డున కనబడే మైదాన ప్రాంతంలో నిర్మించబడి ఉన్నాయి. ఆ ప్రాంతానికి ఎంతో వ్యర్థము కలిగిన దారిని దాటి చేరుకోవచ్చు. కానీ పర్యాటకులకు ఒక హెచ్చరిక ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా పర్యాటకులు ఆ చుట్టుపక్కల పారుతున్న వరద పరివాహక ప్రాంతానికి వెళ్లరాదు, ఎందుకంటే అది ప్రమాదకరంగా ఉంటుందని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఈ చిత్రాలను కేవలం మట్టి అలాగే రాయితో నిర్మించడం జరిగింది. అలాగే వీటిని కేవలం పైనుంచి మాత్రమే స్పష్టంగా చూడవచ్చు. ఎవరైతే వీటిని నిర్మించారో వారు కూడా వీటిని స్పష్టంగా చూడలేకపోయి ఉండొచ్చు. ఫోర్ట్ మొహావే ట్విన్స్ కేవలం తన వయస్సు అలాగే యూనిక్నెస్ కారణంగా ప్రత్యేకమైనదిగా మారలేదు. తన సంస్కృతి అలాగే చరిత్ర గురించి కూడా ఒక ప్రత్యేకమైన నిర్మాణంగా ప్రసిద్ధిగాంచింది. ఈ నిర్మాణం దీనిని నిర్మించిన మనుషుల గురించి మాత్రమే కాదు, వారి చరిత్రని అలాగే ఆ కాలంలోని పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. చూడ్డానికి ఈ రహస్యమైన నిర్మాణం పర్యాటకులకి ఆకర్షణీయంగా ఉంటుంది. నెంబర్ 4 ఏన్షియంట్ వైనరీ. ఒకవేళ మీకు వైన్ ఇష్టం ఉంటే మీరు ఈ డిస్కవరీని కూడా ఇష్టపడతారు. ఇది ఒక ప్రాచీన వైన్ ఫ్యాక్టరీ. దీనిని 2014లో అర్మేనియాలో ఒక గుహలో కనుక్కున్నారు. ఇది ఎంత పురాతనమైనదంటే ఆర్కియాలజిస్టులు కూడా దీనిని ప్రపంచంలోని మొదటి వైన్ ఫ్యాక్టరీ అని చెప్తున్నారు. శాస్త్రవేత్తలు అక్కడున్న ఒక వైన్ ప్రెస్ పైన ప్రయోగం చేశారు. దాంతో వాళ్లకి మొదటిసారిగా దాని ప్రయోగం 6100 సంవత్సరాల క్రితం జరిగిందని తెలిసింది. దాంతోపాటు వారికి ఆ గుహలో ఒక చెప్పు కూడా దొరికింది. ఆ చెప్పు సుమారు 5500 సంవత్సరాల పురాతనమైనదిగా వారు గుర్తించారు. కొంతమంది నిపుణులు ఏమని అభిప్రాయపడుతున్నారంటే ఈ 2 డిస్కవరీస్ ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయని వారు చెప్తున్నారు. కొంతమంది స్థానిక శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారంటే అక్కడ తయారు చేయబడిన వైన్ కేవలం చనిపోయిన తర్వాత అంత్యక్రియ రోజున చేసిన ట్రెడిషన్లో భాగమని, అలాగే అప్పుడు మనుషులు చెప్పులు తీసి ఆ ట్రెడిషన్ను చేసేవారని, లేదా మనుషులు వైన్ తయారు చేయడానికి ద్రాక్ష పండ్లని తొక్కడానికి చెప్పులు తీసేవారేమో అని అభిప్రాయపడుతున్నారు. వైన్ ఆనవాళ్లను గుర్తించడానికి కొన్ని రసాయన ప్రయోగాల ద్వారా పీటీఏ చేయడం జరిగింది. ఆ ప్రయోగంలో భాగంగా మాల్విడన్ అనే దాన్ని గుర్తించడం జరిగింది. ఈ మాల్విడన్ ఒక మొక్క యొక్క రంగు ద్రవం. దీంతో వైన్కి ఎర్ర రంగు వస్తుంది. వైన్ ఆనవాళ్లు అక్కడున్న 2 వైన్ ప్రెస్ మిషన్స్ పైన కనిపించాయి. అలాగే మట్టి కుండలో కూడా గుర్తించడం జరిగింది. ఇక్కడ ఏమని అంచనా వేయడం జరిగిందంటే పూర్వకాలంలో మనుషులు వైన్ని తయారు చేసిన తర్వాత ఈ మట్టి కుండల్లో స్టోర్ చేసేవాళ్ళని తెలుస్తుంది. నెంబర్ 3 వైల్డ్ ఫ్రూట్స్. 2014 సంవత్సరంలో ఆర్కియాలజిస్టులకి జార్జియాలో ఒక సమాధి పైన పండ్లు దొరికాయి. ఈ పండ్లు కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తుల కోసం అక్కడ పెట్టారని తెలుస్తుంది. ఆ పండ్లని తేనెలో పెట్టడం జరిగింది. అలాగే ఆ సమాధిలో దొరికిన అవశేషాల పైన కూడా, అంటే ఎముకల పైన కూడా తేనె ఆనవాళ్లు కనిపించింది.
దాంతో ఆర్కియోలిస్టులు ఆ శవాలని సమాధి చేయడానికి కూడా తేనెని ప్రయోగించారని వారు అభిప్రాయపడుతున్నారు. తేనెలో నీటి సాంద్రత తక్కువ, అలాగే చక్కెర సాంద్రత ఎక్కువగా ఉండడం వలన ఇది బ్యాక్టీరియా సెల్స్ను చాలా సులువుగా ఓడించగలుగుతుంది. ప్రాచీన ఇజ్రాయెల్ జనాలు కూడా సమాధులు తేనెతో పూసేవారు. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో తేనె పూసిన చాలా తవ్వకాలు బయటపడ్డాయి. అలాగే తేనె పూసిన వస్తువులు చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నెంబర్ 2, రాక్ కార్వింగ్స్. ఫ్రెండ్స్, సాధారణంగా రాక్ కార్వింగ్స్ని పిక్టోగ్రాఫ్ అని కూడా అంటారు. రాళ్లపై పెయింటింగ్ వేస్తే దానిని పిక్టోగ్రాఫ్ అంటారు. ఇరాక్లోని మోసుల్ నగరాన్ని డియాష్ అనే టెర్రరిస్ట్ అటాక్ వలన నాశనం చేయడం జరిగింది. కొంతమంది ఎక్స్పర్ట్స్ కొన్ని వస్తువులను మళ్లీ రిపేర్ చేస్తూ వాటికి పూర్వరూపాన్ని ఇస్తున్నారు. రిపేరింగ్లో భాగంగా ఎన్నో కొత్త వస్తువులు కూడా కనుక్కుంటున్నారు. ఈ విధంగా తవ్వకాలు చేస్తున్నప్పుడు 2022 అక్టోబర్లో 2700 సంవత్సరాల పురాతనమైన ఒక ఏసిరియన్ రాయిని కనుక్కోవడం జరిగింది. ఆ రాయి పైన 8 చిత్రాలు ఉన్నాయి. అలాగే వాటిపై నగర చిత్రం కూడా ఉంది. ఆ చిత్రాలు ఒక యుద్ధ సన్నివేశాన్ని తెలియపరుస్తాయి. ఈ పరిశోధన మోసుల్ నగరానికి ఎంతో పురాతనమైన మస్కీ మరియు అదాద్ గేట్ వద్ద చేయడం జరిగింది. ఇక్కడే ప్రాచీన వస్తువులు దొరికాయి. 2016లో కొన్ని టెర్రరిస్ట్ సంస్థలు మోసుల్ నగరాన్ని మళ్లీ నిర్మించడానికి ప్రయత్నించాయి, కానీ వాళ్లు నిర్మించలేకపోయారు. అసిరియన్ సిటీలోని నైన్వేలో ఉన్న ఈ మస్కీ గేట్ ఆ కాలంలోనే అన్నిటికంటే పెద్దగా ఉండేది. ఆర్కియాలజిస్టులు పరిశోధన చేసి ఆ రాళ్లపై చిత్రించిన చిత్రాలు ఆ ప్రాంతం చక్రవర్తి అయిన సన్నాచిరబ్ కాలానికి చెందినవని చెప్పారు. ఈయన న్యూ అసిరియన్ ప్రాంతానికి క్రీస్తు పూర్వం 685 నుండి 705 మధ్య కాలంలో పరిపాలించాడు. ఇప్పటికీ ఇంకా ఇక్కడ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇంకా ఈ ప్రాంతం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనకు దొరుకుతుంది. నెంబర్ 1, ద వరల్డ్స్ ఓల్డెస్ట్ యాక్స్. 90వ దశకంలో ఆర్కియాలజిస్టులు ప్రపంచంలోనే అతి పురాతనమైన గొడ్డల్ని కనుక్కున్నారు. వారు నార్త్ ఆస్ట్రేలియాలో ఈ పరిశోధన చేశారు. అందులో భాగంగా శిలాయుగానికి చెందిన ఒక గొడ్డలి దొరికింది. ఆ గొడ్డలి సుమారు 46,000 నుండి 49,000 సంవత్సరాల పురాతనమైనదిగా వారు గుర్తించారు. ఇలాంటి పరిశోధనలు ప్రపంచం నలుమూలలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఈ పరిశోధనలో ఇలాంటి పురాతనమైన ఎన్నో పరికరాలు దొరుకుతూనే ఉంటాయి. వాటి నుంచి మనకి ప్రాచీన మానవుడి గురించి, అలాగే వారి జీవన విధానం గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి.